హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, అల్లు అర్జున్ గారికి పోలీసులు షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సార్. రేవతి భర్త భాస్కర్ ఎవరైతే ఉన్నారో కేసును విత్డ్రా చేసుకుంటా అన్నా కూడా పోలీసులు చేయనివ్వట్లేదు అని వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి సార్. మరి నిజంగా అంటే విత్డ్రా చేసుకుంటా అన్నప్పుడు పోలీసులకు ఆపే రైట్ ఉంటుందా? చట్టం ఏం చెప్తుంది? మరి ఈ ఇష్యూని మీరు ఏ విధంగా చూస్తారు సార్? మామూలుగా ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఒక క్రిమినల్ కంప్లైంట్ని వాపస్ తీసుకునే హక్కు విక్టిమ్కి ఉంటుంది. ఎవరైతే విక్టిమో వాళ్ళు, ఇప్పుడు నేను విక్టిమ్, నేను నీ మీద ఒక క్రిమినల్ కంప్లైంట్ ఇచ్చాను, దాని మీద ఎంక్వైరీ జరిగింది, అరెస్టులు జరిగాయి. అది ఆ ప్రాసెస్లో నేను ఎప్పుడైనా కూడా విత్డ్రాయల్ పిటిషన్ కోర్టులో వేయచ్చు. మేజిస్ట్రేట్ కోర్టులో విత్డ్రాయల్ పిటిషన్ వేస్తే ఆ విత్డ్రాయల్ పిటిషన్ గ్రౌండ్స్ చూపించాలి, ఎందుకు విత్డ్రా చేసుకుంటున్నాను అనేది గ్రౌండ్స్ చూపిస్తే మేజిస్ట్రేట్ ఒప్పుకుంటే ఆ కేసు విత్డ్రా చేసుకోవచ్చు మామూలుగా. ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ అనే చట్టం వచ్చింది, భారతీయ నాగరిక సురక్షా సంహిత, అంటే సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో బిఎన్ఎస్ఎస్ అనే ఒక చట్టం వచ్చింది. ఈ చట్టం ప్రకారం సెక్షన్ 321 ప్రకారం ప్రాసిక్యూషన్కి విత్డ్రా చేసుకునే హక్కు ఉంటుంది. అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే పోలీసులకి, ప్రాసిక్యూషన్ అంటే అర్థం పోలీసులకి, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. పోలీసులు అంటే ఎనీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ క్రిమినల్ కేసుని ఈ సెక్షన్ 321 కింద విత్డ్రా చేసుకోవచ్చు. వాళ్ళు కూడా పిటిషన్ వేయాలి. అయితే ఆ పిటిషన్ని స్వీకరించక ముందే కోర్టు ఏం చేస్తుందంటే విక్టిమ్ని అడుగుతుంది. అంటే విక్టిమ్కి నాలెడ్జ్ ఉందా, ఈ విక్టిమ్ ఈ కేసుని విత్డ్రా చేసుకుంటే విక్టిమ్కి ఓకేనా, ఇవన్నీ అడగాలి. ఎందుకంటే మనకి 2 రకాల కమిషన్లు వచ్చాయన్నమాట. 154th కమిషన్, లా కమిషన్ 1996లో ఒక రిపోర్ట్ వచ్చింది. దాని తర్వాత 2003లో జస్టిస్ మాలిమత్ కమిటీ రిపోర్ట్ వచ్చింది. ఈ 2 రిపోర్ట్లు కూడా విక్టిమ్కి రైట్స్ ఉంటాయి, విక్టిమ్ రైట్ టు ఇన్ఫర్మేషన్, విక్టిమ్కి రైట్ టు కాంపన్సేషన్, ఇవి ఉంటాయి. విక్టిమాలజీ అనే ఒక కాన్సెప్ట్ని ఈ రిపోర్ట్లు తీసుకొచ్చాయన్నమాట. సో అందువల్ల విక్టిమ్కి వెరీ ఇంపార్టెన్స్ ఇటువంటి కేసుల్లో ఉంటుంది. ఇప్పుడు భాస్కర్ తన భార్య చనిపోయింది, బాబు సీరియస్గా హాస్పిటల్లో ఉన్నాడు. ఈ కండిషన్లో తను కంప్లైంట్ ఇచ్చాడు. తను కంప్లైంట్ బేస్ చేసుకొని చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ మీద 105, 118 రెడ్ విత్ 3.5 ఈ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. సో ఆయన రిపోర్ట్ నేను చదివాను, భాస్కర్ ఇచ్చిన రిపోర్టు. భాస్కర్ క్లియర్గా ఏంటంటే ఇలా జరిగింది, అల్లు అర్జున్ రావడం వల్లే నా భార్య చనిపోయింది, నా బాబు ఇట్లా ఉన్నాడు అని ఆయన థియేటర్ యాజమాన్యం తప్పు, అల్లు అర్జున్ది తప్పు అన్నట్టుగానే రాస్తున్నాడు డీటెయిల్గా. అయితే మామూలుగా అలాంటి వాళ్ళు ఆ సంఘటన జరిగినప్పుడు ఎవరో సలహాలు ఇవ్వడం, లేకపోతే పోలీసులే ఇలా చెప్పడం అలాగా రాసి ఉంటాడు తప్ప, ఆయనకి తర్వాత కాలంలో ఆయన అరెస్ట్ అయినప్పుడు కూడా షాక్ అయ్యాను నేను. నాకు తెలియదు అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారని కూడా. నేను కంప్లైంట్ వెనక్కి తీసుకుంటున్నాను అప్పుడు కూడా అనౌన్స్ చేశాడు. దాని తర్వాత మొన్న కూడా ఆయన మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్ని పోలీసులు విచారించిన తర్వాత కూడా నేను విత్డ్రా చేసుకున్నాను. కానీ ఇప్పటివరకు ఆయన విత్డ్రాయల్ పిటిషన్ అయితే కోర్టులో వేయలేదు. మామూలుగా అయితే ఈ బిఎన్ఎస్ చట్టం ప్రకారం ఈయన 360 కింద స్టేట్మెంట్ ఇవ్వచ్చు, అట్లాగే విత్డ్రాయల్ పిటిషన్ కూడా కోర్టులో వేయచ్చు. కాకపోతే గ్రౌండ్స్ చూపించాలి. ఆయన ఏమని గ్రౌండ్స్ చెప్పొచ్చు అంటే, ఇట్లా నేను అల్లు అర్జున్ని వల్లనే చనిపోయారు అనుకున్నాను, కానీ తర్వాత కాదని తెలిసింది, అల్లు అర్జున్ రాకముందే జరిగిందనో, లేకపోతే అల్లు అర్జున్కి పైన ఉన్నాడు ఆయనకి సంబంధం లేదనేది నాకు తర్వాత అర్థమైంది. కాబట్టి అల్లు అర్జున్ మీద నేను కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటున్నాను, థియేటర్ మీద తర్వాత భద్రత లేకపోవడం మీద నేను కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాను అనేది ఆయన చెప్పొచ్చు. అంటే అల్లు అర్జున్ ఇప్పుడు ఈ కేసులో నుంచి తొలగించడానికి ఈయన పిటిషన్ వేసుకుంటే మ్యాజిస్ట్రేట్ కన్విన్స్ అవ్వాలి. మ్యాజిస్ట్రేట్ కన్విన్స్ అయితే ఏ గ్రౌండ్స్కి అంటే అప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా దీన్ని వ్యతిరేకించవచ్చు, నేను కూడా వ్యతిరేకించవచ్చు. ఇది అల్లు అర్జునే ఇది ఉంది, దీనికి ఎవిడెన్స్ ఉంది, ఇతను విత్డ్రా చేసుకోవడం కరెక్ట్ కాదని ఎవరైనా కూడా మళ్ళీ వ్యతిరేకించవచ్చు. ఇవన్నీ ఈ కౌంటర్లు ఇవన్నీ అయినాక మ్యాజిస్ట్రేట్ కన్విన్స్ అయ్యి కేసు విత్డ్రా చేసుకుంటానంటే చేసుకోవచ్చు. కానీ పోలీసులు ఒక వార్త వస్తుంది, పోలీసులు ఎక్కడ బయట చెప్పలేదు కాబట్టి అది నిజమో కాదో మనకు తెలియదు. కానీ మీడియాలో వార్తలు ఏమొస్తున్నాయంటే పోలీసులు ఒప్పుకోవట్లేదు విత్డ్రా చేసుకోవడానికి. పోలీసులు ఒప్పుకోకుండా ఉండే హక్కు పోలీసులకు ఉంది, కానీ
పోలీసులు అనుకున్నంత మాత్రాన విత్డ్రా జరగకుండా ఉండదు. అంటే అది మేజిస్ట్రేట్ చేతిలో ఉంటుంది. పోలీసులు ఏం చేస్తారు, ఒకవేళ ఆయన్నేమన్నా బెదిరిస్తారా అన్న డౌట్ జనాలకు ఉంది భాస్కర్ని. అంటే నువ్వు కానీ విత్డ్రా చేసుకుంటే నీ మీద కూడా కేసు పెడతామను, ఇంకేదన్నా ఆయన్నేమన్నా బెదిరిస్తే అప్పుడు భాస్కర్ని విత్డ్రా కానికుండా చూసుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే భాస్కర్ కూడా భయం ఉంటుంది, మనం ఎందుకు పోలీసులతో పెట్టుకోవాలి అనేది ఉండొచ్చు. కాబట్టి భాస్కర్ విత్డ్రా కానికుండా చూసుకోవచ్చు. కానీ లీగల్గా అయితే పోలీసులకి భాస్కర్ని ఆపే రైట్ లేదు. వాళ్ళు ఏమన్నా ఉంటే కోర్టులో వేయాలి. ఇది ఎందుకంటే ఇదని ఇది చాలా సీరియస్ మ్యాటరు, ఇలా విత్డ్రా చేసుకోవడానికి లేదని కోర్టులో ఆర్గ్యూ చేయొచ్చు. మేజిస్ట్రేట్ అనుకొంచెం విత్డ్రా అవుతుంది, లేదంటే విత్డ్రా అవ్వదు. ఒకటి. రెండవ ఆస్పెక్ట్ ఏంటంటే వీళ్ళే సుమోటోగా కూడా కేసు పెట్టచ్చు అల్లు అర్జున్ మీద. భాస్కర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఒక వ్యక్తి మేము వద్దంటే కూడా వచ్చాడు కాబట్టి అతని వల్లనే జరిగిందని చెప్పి వీళ్ళు ఒక కేసు పెట్టచ్చు. ఆ రకంగా మూవ్ అవ్వచ్చు. ఆల్రెడీ కొంతమంది అడ్వకేట్లు కూడా అల్లు అర్జున్ మీద కంప్లైంట్ ఇచ్చున్నారు. సో ఆ కంప్లైంట్ మూవ్ చేయొచ్చు కావాలనుకుంటే. లేదు వీళ్ళు వీళ్ళే కేసు కూడా పెట్టచ్చు. అలాగే పోలీసులు గట్టిగా అనుకుంటే అల్లు అర్జున్ని ఇబ్బంది పెట్టడం అనేది పెద్ద విషయం కాదు. కాకపోతే ఇక్కడ చర్చ అంతా ఏంటంటే నిజంగా పోలీసులు సీరియస్గా ఉన్నారా? ఇటువంటి ఈ స్థాయి సెలబ్రిటీల విషయంలో పోలీసులు స్వయం నిర్ణయాధికారం వాళ్ళకు ఉంటుందని నాకున్న అనుభవాన్ని బట్టి నేను నమ్మట్లేదు. ఎందుకంటే పెద్ద స్థాయి విషయాల్లో పొలిటికల్గా మోటివేటెడ్ ఇది. హోంశాఖ ఇప్పటికీ రేవంత్ రెడ్డి చేతిలో ఉంది. హోంశాఖ ఎవరి చేతిలో ఉన్న ముఖ్యమంత్రి అనుకుంటే అవుతుంది. ఓవరాల్ ఇష్యూ చూస్తే ముఖ్యమంత్రి సీరియస్గా తీసుకున్నాడు రేవంత్ రెడ్డి కేసు అనేది చిన్నపిల్లోడిని అడిగినా ఇవాళ చెప్తారు. ఎందుకంటే అసెంబ్లీలో ఆయన మాట్లాడడం, బయట మాట్లాడడం, ఆయన అల్లు అర్జున్ మీద రకరకాల పోలీసులు కాంగ్రెస్ నాయకులు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం వ్యతిరేకంగా అల్లు అర్జున్ ఒక దోషిలాగా నిరూపించడానికి ట్రై చేయడం, ఇటు మీడియా కానీ ఇటు పబ్లిక్ కానీ తర్వాత రాజకీయ నాయకులు కానీ పోలీస్ వ్యవస్థ కానీ అందరూ కూడా అల్లు అర్జున్ని ఒక దోషిలాగా వాళ్ళకి కుదరలేదు కానీ శిక్ష కూడా వేసేసేవాళ్ళు. అంటే లీగల్ సిస్టాన్ని పక్కన పెట్టేసి వీళ్ళ చేతిలోకి లా తీసుకోవడం అనేది అల్లు అర్జున్ విషయంలో కనబడుతుంది. అల్లు అర్జున్ విషయాన్ని అక్కడికే పరిమితం చేయకుండా అది సినిమా ఇండస్ట్రీకి యాంటీగా కూడా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సినిమా యాక్టర్లకి సినిమా ప్రొడ్యూసర్లకి యాంటీగా కూడా మార్చేశారు వెర్షన్ని. సో ఈ స్థాయిలో వెళ్ళినప్పుడు ఇది పొలిటికలీ మోటివేటెడ్ అరెస్ట్ తప్ప పోలీసుల స్థాయిలో జరిగింది కాదనేది అందరికీ అర్థమవుతుంది. సో ఇప్పుడు అందుకనే దిల్ రాజు కూడా వీళ్ళందరినీ ఎందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కదా. మామూలుగా లీగల్ కేసు అయితే ఆల్రెడీ అల్లు అర్జున్ డిక్లేర్ చేశాడు కదా, నేను లా అబైడింగ్ సిటిజన్ని, నేను చట్టానికి కట్టుబడి ఉంటాను, కోర్టులోనే తేల్చుకుంటానని అల్లు అర్జున్ చెప్పినప్పుడు యువతలు వీళ్ళెందుకు గమ్మున ఉండలేదు? వీళ్ళు కూడా కోర్టులోనే తేల్చుకోవాలి కదా. ఇవన్నీ ఎందుకు చేశారు? అసెంబ్లీలో ఎందుకు మాట్లాడారు? సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడారు? ఇవన్నీ ఏంటంటే సినిమా ఇండస్ట్రీ మీద ఆయనకున్న కోపం కావచ్చు, అసంతృప్తి కావచ్చు, దీన్ని ప్రదర్శించడానికి ఇది ఒక వేదికగా తీసుకున్నారు. దాంతో సినిమా ఇండస్ట్రీకి కూడా అది అర్థమైంది. దిల్ రాజు ఎంటర్ అయిన తర్వాత వీళ్ళు ఒక 40-45 మంది వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడి ఆయనకి శాలువాలు కప్పి ఆయన ఎగోని సాటిస్ఫై చేశారు. అదే ఈరోజు ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే రాశాడు. రేవంత్ రెడ్డి కోపం వచ్చిందనే రాశాడు. కోపం తెప్పించడం వీళ్ళు తప్పని కూడా ఆయన రాశాడు. అది నేను సపరేట్గా ఆ టాపిక్ మాట్లాడతాను. సో క్లియర్గా ఏంటంటే పోలీసుల రోల్ అనేది ఇక్కడ మైనర్ రోలే, ఇక్కడ రాజకీయ రోలే ఇంపార్టెంట్. కాబట్టి రేవంత్ రెడ్డి అనుకుంటే పోలీసులు ఈ కేసులో సైలెంట్గా అయిపోతారు, విత్డ్రాయల్ కూడా అయిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ భాస్కర్కి 2 కోట్లు అందినాయి సినిమా ఇండస్ట్రీ నుంచి. కాబట్టి భాస్కర్ కూడా భాస్కర్కి కూడా అల్లు అర్జున్ని హింసించాలి లేకపోతే అల్లు అర్జున్ పనిష్ చేయాలని అతనికి లేదు. సో అతను కూడా ఇది ఒక యాక్సిడెంటు, అల్లు అర్జున్ రావడం వల్ల చనిపోయి ఉండొచ్చు కానీ ఇది ఒక యాక్సిడెంట్ అని భాస్కర్ కూడా మాట్లాడుతున్నాడు.